నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నో అడ్మిషన్ బోర్డులపై సీఎం సంబరం హాస్యాస్పదం. ప్రభుత్వ బడుల వాస్తవ పరిస్థితులు దారుణం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు విమర్శ. భూపాల్పల్లిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి వేడుకలు. అర్జున్ రెడ్డి హిట్, రేవంత్ రెడ్డి ఫ్లాప్, కేటీఆర్ విమర్శలు. నన్ను కులాలకు పరిమితం చేయకండి, నేరానికి కులం కలపొద్దు, పవన్ కళ్యాణ్ స్పష్టీకరణ. ప్రభుత్వ పాఠశాలల్లో నో అడ్మిషన్ బోర్డులు కనిపిస్తున్నాయంటూ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. వాస్తవ పరిస్థితులను పక్కన పెట్టి ప్రభుత్వం కేవలం ప్రచారానికే ప్రాధాన్యత ఇస్తోందని ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలు ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నప్పటికీ విద్యార్థులకు ఇంకా పాఠ్యపుస్తకాలు పూర్తి స్థాయిలో అందలేదన్నారు. రాష్ట్రంలోని అధిక శాతం ప్రభుత్వ పాఠశాలల భవనాలు శిథిలావస్థలో ఉన్నాయని, అనేక చోట్ల బాలికలకు కనీస మరుగుదొడ్ల సౌకర్యం కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యారంగం పట్ల గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే ధోరణిని కొనసాగిస్తోందని రామచంద్రరావు విమర్శించారు. విద్యాశాఖలో కీలకమైన జిల్లా విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు వంటి పోస్టులు కూడా ఖాళీగా ఉండటం ఆందోళనకరమని అన్నారు. ముఖ్యమంత్రి జిల్లాలో పర్యటించి ప్రభుత్వ పాఠశాలల వాస్తవ పరిస్థితులను స్వయంగా పరిశీలించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని కేంద్రీయ విద్యాలయాల తరహాలో రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. విద్యారంగానికి కేటాయించే బడ్జెట్ను గణనీయంగా పెంచి కేవలం జీతాలకే పరిమితం కాకుండా మౌలిక సదుపాయాలు, విద్యా నాణ్యత మెరుగుదలపై దృష్టి సారించాలని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డిమాండ్ చేశారు. పెన్షన్ ఇవ్వట్లేదు. కొత్త స్కూల్ భవనాలు ఎన్నో గురుకులాలు క్లోజ్ అయిపోయినాయి కదా. మీ సొంత భవనాలు ఎన్ని నడుపుతున్నారు, ఏవే నడుపుతున్నారు చెప్పండి. కాబట్టి విద్యా వ్యవస్థ ఇప్పుడు స్టార్ట్ అయింది. స్కూల్స్, కొన్ని స్కూల్స్ మాత్రం కొంతమంది మీడియా ఆప్ కోసము, ఫోటో ఆప్ కోసము కొంతమందికి స్కూల్ ఇంకా యూనిఫామ్ ఇచ్చారు కొత్తగా. ఇప్పుడు వరకు కూడా స్టార్ట్ అయ్యే దాదాపు నెల అవుతున్నది. టెక్స్ట్ బుక్స్ బయటికి రాలే, ప్రింట్ కాలే. విద్యార్థులు టెక్స్ట్ బుక్ లేవు. వీరు ఈరోజు నో అడ్మిషన్ చాలా సంతోషంగా ఉంది. ఎన్ని స్కూల్స్ మూతపడుతున్నా అడగండి, నేను రెడీ ఉన్నాను, కలిసి తిరుగుతాం. మహబూబ్నగర్లో మీరు చేసిన డిస్ట్రిక్ట్ కదా, మహబూబ్నగర్ పోదాము. నేను ఇంకో చెప్తాను, మొత్తం ప్రభుత్వ స్కూల్స్ లో మీకు బెస్ట్ ట్రైన్డ్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నవాళ్ళు, చాలా మంది అపాయింట్ చేయలేదు, ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఉన్నారు. వాళ్ళకి ప్రమోషన్ సరిగ్గా లేవు. డిఓ లేరు, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ చాలా చోట్ల లేరు, ఎంఈఓలు అసలే లేరు, కనబడరు. ఇవన్నీ ఈ పరిస్థితి ఉన్నది విద్యా వ్యవస్థది. ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, మీరు కనీసం విద్యా వ్యవస్థని కాపాడండి. ఎందుకంటే భావి తరంలో తెలంగాణకు ఒక మంచి విద్యావంతులు రావాల, బయటికి ఒక ఎడ్యుకేటెడ్ సొసైటీ క్రియేట్ కావాలి ఇక్కడ మనకు. కాబట్టి స్కూల్ ఎడ్యుకేషన్ అనేది మీరు నెగ్లెక్ట్ చేయకండి. మీరు ఈరోజు స్కూల్కు ఇచ్చే ఎడ్యుకేషన్కి ఇచ్చే బడ్జెట్ మీరు పెంచాల్సిన అవసరం ఉన్నది. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కేంద్రంలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం నివాళి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు జయశంకర్ విగ్రహాన్ని శుద్ధి చేసి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం పుష్పాంజలి ఘటించి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తొలిదశ నుండి మలిదశ ఉద్యమం వరకు ప్రొఫెసర్ జయశంకర్ చేసిన కృషిని స్మరించుకున్నారు. తెలంగాణ ఆవిర్భావానికి ఆయన అందించిన సిద్ధాంతపరమైన మార్గదర్శకత్వం చిరస్మరణీయమని పేర్కొన్నారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధనతో పాటు 10 ఏళ్ల పాటు రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసిందని తెలిపారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను, ఆయన సేవలను తగిన స్థాయిలో గౌరవించడం లేదని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. జయశంకర్ పేరును ప్రస్తావిస్తున్నప్పటికీ ఆయన వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. తెలంగాణ ఆత్మ గౌరవం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా అనే ప్రశ్నను ఈ సందర్భంగా లేవనెత్తారు. జయశంకర్ ను మాటల్లో స్మరిస్తూ చేతల్లో నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని, దీనికి తగిన రాజకీయ మూల్యం చెల్లించాల్సి వస్తుందని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వారి యొక్క విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.
ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ సార్ తన జీవితాంతం కూడా తెలంగాణ ప్రజల చిరకాల వాంఛైనటువంటి తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం మరి తొలిదశ ఉద్యమం నుంచి మొదలుకొని మరి మధ్యదశ ఉద్యమం వరకు వారు జీవితం చరమాంకం వరకు కూడా మరి తెలంగాణ రావడం కోసం అహర్నిశలు శ్రమించినటువంటి వ్యక్తి మరి ప్రొఫెసర్ జయశంకర్ గారు. మరి ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర పాలకుల చేతిలో తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాలను సహించలేక మరి తెలంగాణ రాష్ట్రం వస్తేనే మరి మన నిధులు, మన నియామకాలు, మన సంబంధించిన నీళ్లు మనకు వస్తాయనే ఉద్దేశంతో మరి 1952 నుంచి మరి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం మరి ఆవశ్యకత కోసం పోరాడినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు. ఇటు ముఖ్యమంత్రి ఈరోజు చెప్తా ఉన్నాడు, మాది ప్రజాపాలన, ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాలకు అనుగుణంగా ప్రజాపాలన కొనసాగిస్తామని చెప్పి గొప్పగా చెప్పుకున్నటువంటి ముఖ్యమంత్రి కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ మరి ఆచరణలో మాత్రం పూర్తిగా విఫలమయ్యారు. ముఖ్యంగా వారి వర్ధంతి రోజు మరి కనీసం ఇక్కడ విగ్రహాన్ని మరి ఒక అలంకరణ చేయాలనేటువంటి కనీస సోయి కూడా లేదు. మరి పాలకులకు ఎలాగూ లేదు, మరి కనీసం అధికారులకైనా ఒక సోయి ఉండాలి. మరి అధికారులు కూడా ఈ యొక్క జయశంకర్ సార్ వర్ధంతిని పట్టించుకోవడం మరి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ సంబంధిత అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా జీవించినటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు. మరి జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా ఈరోజు భూపాలపల్లిలో ఉన్నటువంటి అధికారులు కానీ పాలకులు కానీ విస్మరించడం చాలా బాధాకరం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి చిన్న జిల్లాలు ఏర్పాటు అయ్యేటువంటి సందర్భంలో ఆనాటి ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు భూపాలపల్లి జిల్లాకు జయశంకర్ సార్ పేరు పెట్టడం జరిగింది. మరి జయశంకర్ సార్ పెట్టినటువంటి ఈ జిల్లాకు పెట్టినటువంటి పేరు సందర్భంగా ఆనాటి నుంచి నేటి వరకు సుమారుగా 12 సంవత్సరాల తర్వాత కాలం పాటు మరి జయశంకర్ సార్ జయంతి వచ్చినా వర్ధంతి వచ్చినా ఇక్కడ ఉన్నటువంటి పాలకులు అదేవిధంగా అధికారులంతా కూడా పెద్ద ఎత్తున కూడా మరి చేసుకున్నటువంటి సందర్భాలు ఉండే. మరి ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి జయశంకర్ సార్ జయంతి పక్కన పెట్టి జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేయాల్సినటువంటి కనీసం సౌకర్యాలు ఏర్పాటు చేయకుండా విస్మరించడం చాలా బాధాకరం. తక్షణమే దీన్ని ఈ యొక్క వర్ధంతిని విస్మరించినటువంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కోరుతా ఉన్నాం. హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్జున్ రెడ్డి సినిమా సూపర్ హిట్ అయితే ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది అంటూ వ్యాఖ్యానించారు. ఒక సినిమా విఫలమైతే నిర్మాతలకు మాత్రమే నష్టం జరుగుతుందని, కానీ ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాల వల్ల 4 కోట్ల తెలంగాణ ప్రజలు నష్టపోతున్నారని అన్నారు. శంషాబాద్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి తనను కలిసి పెళ్లి ఆహ్వాన పత్రిక అందించాడని కేటీఆర్ తెలిపారు. ఆ సందర్భంగా తమ కుటుంబానికి చెందిన పూర్వీకుల భూమిని నిషేధిత జాబితాలో చేర్చారని, దానిపై ప్రజాప్రతినిధులను ప్రశ్నిస్తే ఎకరానికి ₹1 కోటి ఇస్తే జాబితా నుంచి తొలగిస్తామని చెబుతున్నారని ఆ వ్యక్తి తనకు వివరించినట్లు చెప్పారు. ఆ భూమిని కాపాడుకునేందుకు తాను మరో 2 ఏళ్లు ప్రయత్నిస్తానని, అనంతరం బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆ వ్యక్తి కోరినట్లు కేటీఆర్ వెల్లడించారు. ప్రస్తుత ప్రభుత్వ పాలనలో భూ సమస్యలు పెరిగాయని, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కేటీఆర్ ఆరోపించారు. అంటే ఎట్లా ఉంది పరిస్థితి అంటే మొన్న మధ్యన एक नवाब साहब है, पुराने जमाने के नवाब साहब है, वो आए थे मेरे पास एक शादी का त्योहार देने, अपना कार्ड देने आए थे मेरे पास. आके बोलने लगे. मैं पूछा साहब कहां से आप? बोले हम शमशाबाद के एरिया के रहने वाले हैं. तो बोला अच्छी बात है साहब, जरूर आने की कोशिश करता हूं. क्या हाल है पूछा मैं. बोले साहब ऐसा है, जब एक जमाने में निजाम नवाब थे तो हमारे दादा परदादा को 2000 एकड़ यही शमशाबाद के आसपास हमारे को लिख के दिए थे. हुआ यह है पिछले 100 साल से हम लोग ही है उस जमीन में, पर हाल ही में जब कांग्रेस की हुकूमत आई हमारे को सडनली फोन आया कि भाई आके मिलो. अभी वो 2000 एकड़ तो गायब हो गए, हमारे पास बचा पुचा 300-400 एकड़ है साहब. फोन आए तो हम लोग वहां गए, रेवेन्यू मिनिस्टर के ऑफिस से फोन आया, हम लोग गए. जाते ही बोले हमारे को कि भाई आपका जमीन जो है उसको डाल दिए हम लोग प्रोहिबिटेड लिस्ट में 22A में डाल दिए. बोले अरे ऐसा कैसा साहब, 100 साल से हमारे इस पास है. बोलते नहीं, वहां के लोकल किसान आए आपके खिलाफ कुछ शिकायत करे, इस वास्ते में उसमें डाल दिया. बोले कहते तो कैसा करना साहब, क्या करना? बोलते कैसा करना क्या, हम लोग ऐसे ही जीत के आए क्या? 1000 करोड़ खर्च हुआ हमारे को, तुम भी क्या करो 1-1 एकड़ का 1-1 करोड़ दियो, तब मैं आपको काम करता हूं.
ఇది నేను చెప్పేది ఏదో కహాని కాదు. ఆయన పాపం పెళ్లి కార్డు ఇయనికి వచ్చిన పెద్ద మనిషి, 300-400 ఎకరాలు ఆయనకి జాగున్నది. ఆయన వచ్చి చెప్పుకున్న బాధ. ఆయన ఏం చెప్పిండు ఎరికేనా? సార్, నేను 2 ఏళ్ళు ఏమన్నా చేసి కష్టపడి ఈ దొంగల నుంచి నా భూమిని కాపాడుకుంటా, కానీ 2 ఏళ్ళు అయినాక మీరు వచ్చినాక మాత్రం ఈ దొంగల భర్తం పట్టాలి సార్, ఇడిచిపెట్టొద్దు, దుర్మార్గులు వీళ్ళు. 1 కోటి ఎకరాలు, 1 కాదు 2 కాదు, 1 కోటి ఎకరాలు భూములు ఇవాళ తెలంగాణలో ప్రైవేటెడ్ లిస్టులో పెట్టి ఆ 1 కోటి ఎకరాలను అడ్డం పెట్టుకొని బ్లాక్మెయిల్ దందా చేస్తా ఉన్నారు సార్ వీళ్ళని చెప్పి చెప్తా ఉన్నాడు. అంటే ఇవాళ పరిస్థితి ఎట్లా ఉందంటే, రాష్ట్రంలో ప్రభుత్వం లేదు, రాష్ట్రంలో ఒక మాఫియా రాజ్యం నడుస్తూ ఉన్నది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుల రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కులం ఆధారంగా తనను అంచనా వేయొద్దని, నేరాన్ని కులంతో ముడిపెట్టడం సరైన పద్ధతి కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, నన్ను కులాలకు పరిమితం చేయకండి అని విజ్ఞప్తి చేశారు. సమాజంలో ఎవరు తప్పు చేసినా అది తప్పుగానే చూడాలని, నేరానికి కులాన్ని జోడించడం అన్యాయమని ఆయన అన్నారు. మన కులానికి చెందినవాడు ఎవరో ఒక మైనర్ బాలికపై అఘాయిత్యం చేస్తే నేను వాడికి సపోర్ట్ చేయాలా అని ప్రశ్నిస్తూ నేరం చేసిన వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించలేమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. చట్టం ముందు అందరూ సమానమేనని, నేరాలను నేరంగానే చూడాలని ఆయన వ్యాఖ్యానించారు. వ్యక్తిగత లేదా కుల ప్రయోజనాల కోసం న్యాయాన్ని వక్రీకరించడం సమాజానికి హానికరమని హెచ్చరించారు. కుల పరిమితులను దాటి సమాజం ముందుకు సాగాలని, బాధితులకు న్యాయం జరగడం ముఖ్యమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. న్యాయం కోసం నిలబడే విషయంలో ఎలాంటి ఒత్తిడులకు తాను లొంగబోనని ఆయన తేల్చి చెప్పారు. Entire Janasena Party MLAs and MPs, entire Janasena Party MPs and MLAs and ministers, raise your voice against any kind of law and order situations. బలంగా చెప్పండి. ఇది నేను కుటుంబ నాయకులందరికీ నేను చెప్పలేను కాబట్టి అది నా పరిధిలో లేదు కాబట్టి నేను వారికి చెప్పట్లేదు. కానీ నా పార్టీ నాయకులందరికీ, నా పార్టీకి సంబంధించిన మంత్రివర్గానికి, ఎంపీలకి, ఎమ్మెల్సీలకి మీకు చెప్తున్నాను, నేను అన్నిసార్లు నేను వెళ్ళి మాట్లాడను, మీరు మాట్లాడాలి. మీరు కూర్చోబెట్టి లా అండ్ ఆర్డర్ని మట్టుకు కూర్చోబెట్టి కులాలని ఇష్ట రాజ్యంగా వాడుకుంటే మట్టుకు మీరు కామ్గా ఉంటే కుదరదు. నన్ను దయచేసి మీ అందరికి చేతులెత్తి నమస్కరిస్తున్నా. కులానికి నన్ను దయచేసి పరిమితం చేయకండి. మీ అందరికి చేతులెత్తి దండం పెడుతున్నాను. ప్లీజ్ చేతులెత్తి దండం పెడుతున్నాను. దేశం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, ప్రజలు బాగుండాలని కోరుకుంటే కూర్చోబెట్టి కులం 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 అని చెప్పి ఎవడో క్రిమినల్ కులంలో కూర్చొని చేస్తే నన్ను ఏం చేయమంటారు? దానికి నేను బాధ్యత వహించాలా? దానికి ఒక 14 ఏళ్ళ ఒక ఆడబిడ్డను రేప్ చేసిన వాడిని కూర్చోబెట్టి నేను వెనకేసుకు రావాలా? సిగ్గుండి అక్కర్లా? వెనకేసుకు వస్తాం ఇలాంటి వాళ్ళని? కనిపించట్లేదు. దట్ ఇస్ అ పోలీస్ కేస్. ఆ కన్సర్న్ ఎస్ఐ మీద, మనకి సిఐ మీద ఎవరైనా వెళ్తాయి కేసులు. ఇలా మాట్లాడాలంటే ఆ చంపిన సదరు వ్యక్తులు కూడా అదే కులం వ్యక్తులను, ఆడబిడ్డలను పాటు చేశారు వీళ్ళు. అవి కూడా మాట్లాడాలి కదా. భూపాల్పల్లి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణంపై బీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పేద ప్రజల భూములను స్వాధీనం చేసుకుంటూ రాజకీయ నాయకులకు చెందిన భూములను కాపాడే విధంగా రింగ్ రోడ్ అలైన్మెంట్ ను మార్చారని ఆరోపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, భూపాల్పల్లి ఔటర్ రింగ్ రోడ్ ని సూటిగా నిర్మించాల్సిన చోట వంకర టింకరగా తిప్పుతూ ప్రణాళికలు రూపొందించారని అన్నారు. రాజకీయ నాయకుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మార్గాన్ని మార్చడం వల్ల సాధారణ ప్రజలు నష్టపోతున్నారని పేర్కొన్నారు. అలైన్మెంట్ మార్పుల కారణంగా పలువురు రైతులు, భూ యజమానులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కవిత తెలిపారు. అభివృద్ధి పేరుతో పేదల భూములను తీసుకుంటూ ప్రభావశీలుల ఆస్తులను మాత్రం కాపాడుతున్నారని విమర్శించారు. అంతేకాకుండా ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణాన్ని ఇప్పటి వరకు ప్రారంభించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆమె ఆరోపించారు. భూపాల్పల్లి అభివృద్ధికి కీలకమైన ఈ ప్రాజెక్టుని వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని కవిత డిమాండ్ చేశారు. ఇవాళ భూపాల్పల్లి పట్టణంలో ఉన్నాం మనం. ఈ పట్టణంలో ఔటర్ రింగ్ రోడ్ మనకు అవసరం ఉన్నది. ఔటర్ రింగ్ రోడ్ శాంక్షన్ అయ్యి ఎన్నో రోజులైంది. డబ్బులు పెరుగుతున్నాయి. అక్కడ ఇండ్లు ఇయ్యం ముర్రో అన్నోళ్ళను బలవంతంగా ఇండ్లు తీసేస్తాను. ఒకసారి ఒక ప్లాన్ వస్తే ఇంకోసారి ఎవరో రాజకీయ నాయకుల ఇండ్లు అడ్డం వస్తే మళ్ళా రోడ్డు వంకర తిరుగుతుంది. వంకర టింకర తిరుగుకుంటా రోడ్డు ఇప్పటి వరకు కనీసం మొదలుపెట్టుడు కానీ కట్టుడు కానీ ఏం జరగలే. కానీ భూపాల్పల్లి పెరుగుతుంది. రాను రాను ఇటు దిక్కు బొగ్గుబాయిలు పెరుగుతాయి. రాను రాను ఇటు దిక్కు మైనింగ్ పెరుగుతుంది, జనాభా పెరుగుతుంది, ఇక్కడ పనిచేసేటటువంటి కార్మికుల సంఖ్య పెరుగుతుంది. మరి దానికి తగ్గట్టుగానే ఇక్కడ వసతులు కూడా పెరగాలి. జిల్లా కేంద్రమైంది భూపాల్పల్లి, ఇంకా కూడా చిన్న కుగ్రామంలాగా ఉండడం కరెక్ట్ కాదు. ఔటర్ రింగ్ రోడ్ రావాలి, ఫెసిలిటీస్ మంచిగా రావాలి. దానికోసం ప్రభుత్వం చెప్పినటువంటి శాంక్షన్స్ వెంటనే చేయాలి. ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా ఆ ఇండ్లు తొలగిపోతున్న వారికి మంచి కాంపెన్సేషన్ ఇవ్వాలని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా.
ప్రపంచానికి భారతదేశం అందించిన అమూల్యమైన ఆరోగ్య సంపద యోగా అని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పేయి అన్నారు. ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 సందర్భంగా ఆదివారం ఉదయం హన్మకొండలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పేయి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యోగా నిపుణుల సమక్షంలో ఆసనాలు, ప్రాణాయామం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన అత్యంత విలువైన ప్రాచీన వారసత్వం అని పేర్కొన్నారు. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, జీవన విధానానికి ప్రతీకగా నిలిచిన యోగా నేడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది జీవితాల్లో భాగమైందని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో యోగాకు లభిస్తున్న ఆదరణ ప్రతి భారతీయుడికి గర్వకారణమన్నారు. ప్రస్తుత జీవన శైలి మార్పుల కారణంగా వెన్నునొప్పి, మెడనొప్పి, మోకాళ్ల నొప్పులు, రక్తపోటు, మధుమేహం వంటి అనేక ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇటువంటి సమస్యలను నివారించడంలో యోగా, ప్రాణాయామం, ధ్యానం కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. యోగా సాధనకు ప్రత్యేక పరికరాలు, ఖరీదైన జిమ్లు లేదా పెద్ద ప్రదేశాలు అవసరం లేదని, ఇంట్లోనే కొద్దిపాటి స్థలంలో ప్రతిరోజు కొంత సమయం కేటాయించి యోగా చేయవచ్చని చెప్పారు. ముఖ్యంగా మహిళలు, కుటుంబ సభ్యులు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. విద్యార్థులకు యోగా, ప్రాణాయామం, ధ్యానం ఎంతో ఉపయోగకరమని పేర్కొంటూ అనులోమ, విలోమ, భ్రమరి వంటి ప్రాణాయామాలు ఏకాగ్రతను పెంపొందించడంతో పాటు చదువులో మెరుగైన ఫలితాలు సాధించేందుకు దోహదపడతాయని తెలిపారు. ప్రతి విద్యార్థి రోజువారీ జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా యోగా గురువులు ప్రదర్శించిన వివిధ ఆసనాలు ఆకట్టుకున్నాయి. వయసుతో సంబంధం లేకుండా క్రమశిక్షణతో యోగా సాధన చేస్తే శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ఆయుష్ శాఖ, క్రీడా శాఖ, యోగా శిక్షకులు, అధికారులు, సిబ్బందిని జిల్లా కలెక్టర్ అభినందించారు. యోగాను దినచర్యలో భాగం చేసుకుని ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పేయి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ దుర్గా రామ్ కుమార్, డివైఎస్ఓ ప్రశాంత్, డిపిఆర్ఓ ఆయుబ్ అలీ, బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, విష్ణువర్ధన్, సీనియర్ మెడికల్ అధికారి డాక్టర్ మహేందర్ కుమార్, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ బాను, డిప్యూటీ నోడల్ అధికారి డాక్టర్ జి రాము, డాక్టర్ శోభారాణి, డాక్టర్ సతీష్, డాక్టర్ కుమారస్వామి, డాక్టర్ మమతా, మాధవి, ఇన్స్పెక్టర్లు ప్రభు చైతన్య, రాజేందర్, వైద్య ఆరోగ్య శాఖ, ఆయుష్ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ సిబ్బంది, క్రీడాకారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. You will benefit a lot. మీకు ఇప్పుడు కనపడదు దానికి రిజల్ట్, కానీ ఓవర్ ద టైం నెక్స్ట్ 6 months లో, నెక్స్ట్ 1 year లో మీకు ఆ రిజల్ట్ కనిపిస్తుంది. మీరు ఏమైనా చేస్తున్నారు, స్టడీస్ ఉండొచ్చు, స్పోర్ట్స్ ఉండొచ్చు, మీ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. ఏమైనా లైక్ యూ విల్ ఫీల్ దట్ డిఫరెన్స్ బికాస్ we will be able to improve concentration. మనం చేసిన పనిలో కాన్సన్ట్రేట్ చేయగలుగుతాము, మనం చేసిన పనికి ఎక్కువ ఫోకస్ చేయగలుగుతాము. మీ రొటీన్లో మేబీ గ్రౌండ్ నుంచి మీ ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత మీ రూమ్కి వెళ్తే 2 minutes మెడిటేషన్ చేయండి, 5 minutes ఎక్కడైనా కూర్చొని ప్రాణాయామం చేయండి. It will help you a lot in long run. Whatever studies lo lekapothe sports lo whatever you want to pursue, it will help you a lot. And malli okasari sports department anta manchi arrangement chesinaru. Ayush department instructors especially chaala manchi idi last 45 minutes baga useful ga and chaala kotta asana nerpinchinaru. మీ అందరికీ చాలా ధన్యవాదాలు. భారతీయ జనతా యువ మోర్చా వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో శనివారం నగరంలోని సత్యం కన్వెన్షన్ హాల్లో నమో జెన్జీ కన్క్లేవ్ గా ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించబడింది. సమావేశాన్ని జిల్లా అధ్యక్షుడు ఎర్రగొల్ల భరత్వీర్ ఆధ్వర్యం వహించారు. సమావేశంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షురాలు మూగ జయశ్రీ, జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమం ప్రధానంగా నవభారత నిర్మాణంలో యువత పాత్ర మరియు దేశ ప్రగతిపై జెన్జీ అవగాహన అనే అంశాలపై కేంద్రంగా జరిగింది. ముఖ్య అతిథులుగా మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీకి చెందిన 12 సంవత్సరాల సుపరిపాలనలో భారత్ ప్రపంచంలో ముందున్న దేశంగా ఎదిగిందని కీలకంగా పేర్కొన్నారు. డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా వంటి పథకాలు ముఖ్యంగా జెన్జీ యువతకు కొత్త అవకాశాలను కలిగిస్తున్నాయంటూ వారు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా యువతకు దిశానిర్దేశం కల్పించడమే లక్ష్యమని కూడా తెలిపారు. సర్వీస్ సెక్టర్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కావచ్చు, ఈ PMEGP లోన్స్ ప్రధానమంత్రి ఎంప్లాయీ జనరేషన్ ప్రోగ్రామ్ కింద ఆ తమ్ముడు పోతే ఇప్పుడు
ఆయన పాన్ కార్డు ఆధార్ కార్డు మూలంగానే ఆయన ఒక స్టార్ట్అప్ పెట్టుకోవడానికి లోన్ ఇస్తాను. ఇదివరకు ఏ ప్రభుత్వం గాని ఏ నాయకుడు గాని ఒక 20 సంవత్సరాల పిల్లగాడు బ్యాంకుకు పోతే అక్కడ ఏమి రాకపోయేది. నువ్వు పోయి మీ లీడర్ తీసుకురాపో అనేటోళ్ళు, లేకపోతే నువ్వు పోయి మీ గ్రామ పెద్దలను తీసుకురాపో అనేటోళ్ళు, లేకపోతే నీకున్న డాక్యుమెంట్ ఏంటిది, నీకున్న బిల్డింగ్ ఏంటిది అని అడిగేటోళ్ళు. ఇప్పుడు నువ్వు బ్యాంకుకు పోతే నీ పాన్ కార్డు ఆధార్ కార్డు చూసి వారు 20 లక్షలు కాదు 25 లక్షలు కాదు ఇప్పుడు 50 లక్షలు పెంచిలు మ్యానుఫ్యాక్చరింగ్ ఇట్లా వాడుకోండి. వాడుకొని కరెక్ట్ కట్టుకుంటే మీరు అందరూ కూడా ఆర్థికంగా కూడా ఎదగొచ్చు. ఇవన్నీ సమకూర్చేది కూడా ఎవరంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఇవన్నీ దానికి మళ్ళీ ఈ పిఎంఈజీపీలో 35% సబ్సిడీ కూడా ఉన్నది. అందరూ కూడా పార్టీ కార్యక్రమాలకు హాజరుగాండి, బీజేపీ కార్యక్రమాలు విజయవంతం చేయండి, మీ ఏరియాలో ఉన్న సమస్యగా కొట్లాడండి. మన వెనకాల మనం పోతా అంటేనే మనకు తెలియకుండానే పెద్ద కట్టౌట్ కనబడతా ఉంటది. కట్టు వేసుకొని పోతా అంటే అది నరేంద్ర మోడీ గారి కట్టౌట్ కనబడుతుంది. నీకు ఆటోమేటిక్ గా జనం గౌరవిస్తారు, నీ వెనకాల నడుస్తారు. ధన్యవాదాలు. నీట్ 2026 పరీక్షలు ప్రశాంతంగా పారదర్శకంగా నిర్వహించేందుకు భూపాల్పల్లి జిల్లా అదనపు ఎస్పీ నరేష్ కుమార్ ఆదివారం జిల్లాలోని పరీక్షా కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా పరీక్షా కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరు, అభ్యర్థుల ప్రవేశ విధానం, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు, అత్యవసర సేవల అందుబాటు తదితర అంశాలను పరిశీలించి సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. పరీక్షలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా సజావుగా నిర్వహించేందుకు పోలీస్ అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అభ్యర్థులు పరీక్షా నిబంధనలను పాటిస్తూ సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. జిల్లా పోలీస్ శాఖ తరపున నీట్ యూజీ 2026 పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని విధాలుగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ వర్ధంతి సందర్భంగా నర్సంపేట పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి సిద్ధాంతపరమైన బలాన్ని అందించి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాంతం కృషి చేసిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ అని కొనియాడారు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఆయన పాత్ర చిరస్మరణీయమని, నవతరం యువత ఆయన సేవలను ఎన్నటికీ మరువలేదన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనతో పాటు రాష్ట్ర పునర్నిర్మాణంలో కేసీఆర్ కి ప్రొఫెసర్ జయశంకర్ అందించిన సలహాలు, సూచనలు ఎంతో కీలకమని సుదర్శన్ రెడ్డి అన్నారు. తక్కువ కాలంలోనే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడంలో ఆయన ఆలోచనలు దోహదపడ్డాయని చెప్పారు. ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలు స్ఫూర్తితో తెలంగాణ ప్రజలు మరోసారి రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసం సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రజలు మార్పు కోసం కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారని, అయితే ప్రస్తుత ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిని వెనక్కి నెట్టే విధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కోఆర్డినేటర్, పట్టణ పార్టీ అధ్యక్షుడు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, ఖనిజాభివృద్ధి సంస్థ డైరెక్టర్, కౌన్సిలర్లు, క్లస్టర్ బాధ్యులు, పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి, బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు, పార్టీ ముఖ్య నాయకులు, యువజన నాయకులు, మహిళా నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. కోట్లాది మంది ప్రజలను ఏ విధంగా ఏకోన్ముఖులను చేయవచ్చో ప్రొఫెసర్ జయశంకర్ గారు వారు ఇచ్చినటువంటి సందేశం వల్లనే కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఆనాడుగా ప్రారంభించడం, తర్వాత బీఆర్ఎస్గా అద్భుతమైనటువంటి పాలన అందించడం, రాష్ట్ర సాధనే కాకుండా సాధించిన రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో తక్కువ కాలంలో బలమైనటువంటి నిర్మాణం చేయడం తెలంగాణ రాష్ట్రానికి పూర్తిగా దీని వెనుక ఉన్నటువంటి వ్యూహకర్త కానీ అనువను కేసీఆర్ గారికి సలహాలు సూచనలు ఇచ్చినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారికే ఇది దక్కుతుంది. ఖచ్చితంగా వారు ఇచ్చినటువంటి స్ఫూర్తిని నింపుకొని మరో పోరాటానికి కూడా తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉండాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఇవాళ అవన్నీ కూడా కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేస్తామంటే ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తానని చెప్పడమే. ఎందుకంటే ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆలోచనలు, కేసీఆర్ గారి ఆలోచనలు ఏకోన్ముఖమైనవి, ఒకే రకమైనటువంటి పందాలో ఇద్దరు కూడా అద్భుతంగా తెలంగాణ ప్రజలకు గొప్ప కానుకగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టారు. ఈ విషయాన్ని ఈ ప్రభుత్వ పెద్దలు గమనించి ముందుకు పోవాలని చెప్పి మరొకసారి తెలియజేస్తాం.
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మున్సిపాలిటీ కేంద్రంలో నిలిచిపోయిన రోడ్డు అభివృద్ధి పనులపై బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన సెంట్రల్ లైటింగ్తో పాటు రోడ్డు విస్తరణ అభివృద్ధి పనులను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు గుంతలలో నిండిన రోడ్డుపై నిలిచిపోయిన వర్షపు నీటిలో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. రోడ్డు దుస్థితి కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిలిచిపోయిన రోడ్డు విస్తరణ పనులను వెంటనే పునఃప్రారంభించి పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఈ సందర్భంగా హనుమంత్ షిండే మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం తమ పోరాటం కొనసాగుతోందని స్పష్టం చేశారు. ప్రజల సమస్యలపై రాజీ లేదు, రోడ్డు పనులు పూర్తయ్యే వరకు మా పోరాటం కొనసాగుతుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బురద నీటిలో కూర్చొని నిరసన తెలుపుతూ ఈ పరిస్థితినైనా అర్థం చేసుకొని సిగ్గు తెచ్చుకొని సోయి తెచ్చుకొని ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ఇకనైనా స్పందించి మొన్ననే మున్సిపల్ ఎన్నికల్లో నీకు 10 మంది కౌన్సిలర్లు అంటే నీకు ఇంకా సోయి వస్తలేదంటే పిచ్చుకున్న పట్టణ ప్రజల మీద నీకు ఎలాంటి అభిప్రాయం ఉందో మాకు అర్థమైతా ఉంది. ఇకనైనా ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు సోయి తెచ్చుకొని కళ్ళు తెరిచి పిచ్చుకున్న పట్టణ ప్రజల మీద వారి ఆరోగ్యాల మీద ఆలోచన చేసి అదే విధంగా 7 మీటర్ల వెడల్పుతో బీటీ రినివల్ కనీసం కొడితే ఇరుపక్కల ఉన్నటువంటి వ్యాపారస్తులకు కానీ ఈ రోడ్డు మీద ప్రయాణం చేసే ప్రయాణికులకు కానీ కళ్ళల్లో దుమ్ము లేకుండా ఉంటది. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని సోయి తెచ్చుకొని ఈ రోడ్డు పనులు పూర్తి చేసి ప్రయాణికుల ఇబ్బందులు దూరం చేయాలని, వారి కష్టాలు దూరం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వెంటనే స్పందించి, ఈ ఎమ్మెల్యే స్పందిస్తాడో లేదో నాకైతే తెలియదు, కానీ కనీసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధిష్టానమైన R&B అధికారులైనా స్పందించి వెంటనే ఈ రోడ్డు పనులు ప్రారంభించి పూర్తి చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తూ ఆదివారం పదవి విరమణ చేయుచున్న సింగారపు ఆనంద్ ని సన్మానించడానికి విచ్చేసినటువంటి మాజీ మంత్రివర్యులు ప్రస్తుత ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య ఈ కార్యక్రమానికి విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం సింగారపు ఆనంద్ దంపతులను శాలువాతో సత్కరించి బొకే అందించారు. ఈ కార్యక్రమంలో సిరబోయిన రాజు, ఎండి మస్తాన్, గోపి, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నో అడ్మిషన్ బోర్డులపై సీఎం సంబరం హాస్యాస్పదం. ప్రభుత్వ బడుల వాస్తవ పరిస్థితులు దారుణం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు విమర్శ. భూపాల్పల్లిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి వేడుకలు. అర్జున్ రెడ్డి హిట్, రేవంత్ రెడ్డి ఫ్లాప్, కేటీఆర్ విమర్శలు. నన్ను కులాలకు పరిమితం చేయకండి, నేరానికి కులం కలపొద్దు, పవన్ కళ్యాణ్ స్పష్టీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.